హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ రూ. 500కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మాకు రావడం లేదని చాలా మంది అధిక మొత్తంలో ప్రజాపాలనలో కంప్లైంట్ అనేది ఇస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఒక నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. చాలా మందికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన రాయితీ డబ్బులు అనేది రాకపోవడంతో నగర, అలాగే పురపాలక, అలాగే ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ఆశ్రయిస్తున్నట్లు, అధికారులు ప్రజాపాలన దరఖాస్తులు అధిక మొత్తంలో వస్తున్నట్లు, అధిక మొత్తంలో గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఈకేవైసీ కాలేదని, అలాగే వారికి సంబంధించిన గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన యూనిక్ ఐడీ నంబర్ చాలా మందికి తెలీదని, ఇటువంటి కారణాల వల్ల చాలా మందికి సంబంధించి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు వారికి రావటం లేదని అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఆన్‌లైన్‌లో ఈకేవైసీ చేసుకోవాలి. అంటే మీరు ఈకేవైసీ ఆన్‌లైన్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే మీరే స్వయంగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి ఈకేవైసీ అనేది ఆన్‌లైన్‌లో మీకు సంబంధించిన ఓటీపీ ద్వారా, అలాగే మీకు సంబంధించిన ఫోటో అనేది అప్‌లోడ్ చేయడం ద్వారా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మీరింకా మన టాక్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు తెలంగాణ వ్యాప్తంగా అధిక మొత్తంలో గ్యాస్ సిలిండర్లు అనేది ఎల్‌పీజీ సిలిండర్లు అనేది ఉన్నాయి. అంటే ఈ యొక్క గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారులందరూ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఈకేవైసీ ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో వారికి సంబంధించిన ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్, అలాగే సిలిండర్ అనేది లింక్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్‌గా మీకు సంబంధించి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి అయితే రావడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అటువంటి వారందరికీ ఈ యొక్క అమౌంట్ అనేది అయితే రావటం లేదు. అయితే ఇందులో ముఖ్యంగా 3 కారణాలు అయితే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మొదటిది ఏంటంటే తప్పనిసరిగా వినియోగదారులందరికీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సిలిండర్‌కి సంబంధించి గ్యాస్ కంపెనీలో మీకు ఒక యూనిక్ ఐడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు సంబంధించిన గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన బుక్ అనేది ఇస్తారు కాబట్టి ఆ యొక్క బుక్ మీద లేదా మీకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించి బిల్‌లో ఒక నంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క నంబర్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అధిక మొత్తంలో ప్రస్తుతం ఈ యొక్క బిల్ అనేది ఇవ్వకపోవడం, అలాగే మరికొంతమందికి ఈ యొక్క యూనిక్ ఐడీ స్థానంలో మొబైల్ నంబర్ అనేది ఉండడంతో అధిక మొత్తంలో వీరికి సంబంధించి యొక్క నంబర్లు అనేది లేకపోవడంతో వీరికి సంబంధించిన కంప్లైంట్ అనేది వస్తున్నాయి. ఇందులో మరొకటి ఏమిటంటే తప్పనిసరిగా మీకు గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్నారు కాబట్టి మీకు సంబంధించి ఈకేవైసీ అంటే మీరే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది తీసుకున్నారా లేదా మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకొని మీరు ఓటీపీ వస్తుంది, లేదా బయోమెట్రిక్ అనేది వస్తుంది, లేదా మీకు సంబంధించిన ఫోటో అనేది తీసి అప్‌లోడ్ అనేది చేసినట్లయితే మీకు ఈకేవైసీ అనేది పూర్తవుతుంది. ఇదొక అప్డేట్. మూడో అప్డేట్ ఏమిటంటే ప్రజాపాలనలో ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ అనేది వేరొకరి పేరు మీద ఉండడం. గ్యాస్ సిలిండర్ అనేది వేరొకరి పేరు మీద ఉన్నట్లయితే ఆ యొక్క గ్యాస్ సిలిండర్‌కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అనేది వేరొకరి పేరు మీద ఉండడం. ఇలా వివిధ కారణాలు ఉన్న కారణంగా కూడా కొంతమందికి పేమెంట్ అనేది రాలేదని అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అధిక మొత్తంలో ఇటువంటి కారణాలనేది ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. మీకు దగ్గరలో ఏదైనా సరే గ్యాస్ ఏజెన్సీ ఉన్నా, లేదా మీకు సంబంధించి గ్యాస్ డెలివరీ బాయ్ అంటే మీకు గ్యాస్ సిలిండర్ అనేది ఎవరైతే డెలివరీ చేస్తారో వారి దగ్గర కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. అంటే గ్యాస్ డెలివరీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర డివైజులు అనేది లేకపోవడం, అలాగే వివిధ కారణాల వల్ల చాలా మంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని అయితే గుర్తించడం జరిగింది. ఇప్పుడే మీరే స్వయంగా ఈ యొక్క వెబ్‌సైట్‌లో మై ఎల్‌పీజీ వెబ్‌సైట్‌లో మీరే స్వయంగా ఏ విధంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. తప్పనిసరిగా మీకు సంబంధించి ఏ సిలిండర్ మీరైతే వాడుతున్నారో తెలుసుకోండి. మీకు భారత్ గ్యాస్ ఉందా? లేకపోతే హెచ్‌పీ గ్యాస్ అనేది ఉందా? లేకపోతే ఇండియన్ గ్యాస్ అనేది ఉందా? ఈ యొక్క 3 సిలిండర్‌లో మీరు ఏ సిలిండర్ అయితే వాడుతున్నారో ఆ యొక్క సిలిండర్ మీద ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ హెచ్‌పీ గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ హెచ్‌పీ గ్యాస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించిన వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్‌గా మనకు రైట్ సైడ్ టాప్‌లో సైన్ ఇన్ లేదా న్యూ యూజర్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉన్నట్లయితే సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. లేదా మీరు కొత్తగా ఈ యొక్క వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే న్యూ యూజర్ మీద మీరు క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన 17 నంబర్లు అనేది ఉంటాయి. ఇవి ఎంటర్ అనేది చేసి మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చా ఏదైతే వస్తుందో ఈ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి ప్రొసీడ్ అనేది మీరైతే క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇప్పుడు మరలా ఇక్కడ సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేసి నాకు సంబంధించిన మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ఈ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎల్‌పీజీకి సంబంధించిన ఐడీ, మనకు సంబంధించిన పేరు, దీనికి సంబంధించిన ఆధార్ నంబర్, డిస్ట్రిక్ట్, అలాగే పూర్తి సమాచారం ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన మరికొంత సమాచారం ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా మనకు కింది గనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్‌లో ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ అని ఉంది. బాగా చెక్ చేయండి. ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా! ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అథెంటికేషన్‌కి సంబంధించి ఇక్కడ మనం ఈ యొక్క పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే మన ఆధార్ నంబర్ అనేది ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్‌కి లింక్ అనేది అయినట్లయితే దానికి సంబంధించిన నంబర్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చాలు తప్పులు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను.
ఎంటర్ చేశాను. అథెంటికేట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అథెంటికేషన్ దగ్గర అథెంటికేషన్ సక్సెస్‌ఫుల్ అనేది వచ్చింది. అంటే ఇప్పుడు నేను నాకు యొక్క హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించిన సిలిండర్‌కు ఈకేవైసీ అనేది నేను పూర్తి అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఇలా వచ్చింది సక్సెస్ అనేది వచ్చిన వెంటనే కొంతమందైతే వదిలేస్తున్నారు. మరొకసారి మీరు చెక్ చేయండి సక్సెస్ అనేది అయిందా లేదా అనేది. ఇక్కడ మరలా మనకు లెఫ్ట్ సైడ్‌లోనే ఆధార్ అథెంటికేషన్ సేమ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చూసారా ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్. అంటే నాకు ఈకేవైసీ అనేది ఆల్రెడీ అయిందని వచ్చింది. ఒకవేళ మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లిక్ చేసిన వెంటనే ఈకేవైసీ ఆల్రెడీ అయినట్లు గనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించిన ఈకేవైసీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించాను. ఇప్పుడు భారత్ గ్యాస్‌కి సంబంధించి కూడా ఇక్కడ భారత్ గ్యాస్‌కి సంబంధించిన సిలిండర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు సేమ్ ఇందాక మనకు హెచ్‌పీ గ్యాస్‌కి ఏ విధంగా ఓపెన్ అనేది అయిందో అలాగే మనకి ఇక్కడ భారత్ గ్యాస్‌కి సంబంధించి ఓపెన్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఇలా సైన్ ఇన్ అనేది ఉంటుంది. న్యూ యూజర్ ఉంటుంది. న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయండి. లేదా మీకు సంబంధించిన సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఐడీ అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మెయిన్‌గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కేవైసీ సబ్మిట్ కేవైసీ అని ఉంది కదా! ఈ యొక్క సబ్మిట్ కేవైసీ మీద ఇక్కడ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఏదైనా సరే మీకు సంబంధించిన జెండర్ అలాగే దీనికి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అది మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు సంబంధించిన జెండర్ అలాగే మ్యారీడ్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కొంచెం కిందకి గనుక వచ్చినట్లయితే ఆధార్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఉంటుంది కాబట్టి మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే రేషన్ కార్డు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా కిందికి వచ్చిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. రీజన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఈకేవైసీ అంటే మీరు కేవైసీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రాప్ డౌన్ లిస్ట్ లో మీకు సంబంధించి కేవైసీ నాట్ అవైలబుల్ అంటే నాకు ఈ కేవైసీ అనేది అవైలబుల్ గా లేదు అని ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క ఆప్షన్‌లన్నీ నేను సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ మాకు సంబంధించి ఇక్కడ క్యాప్చా ఏదైతే వస్తుందో ఈ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి నాకు సంబంధించి ఒక మెయిల్‌కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ యొక్క ఓటీపీని ఇక్కడ ఎంటర్ అనేది చేసి సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఈకేవైసీ అనేది పూర్తి అనేది అవుతుంది. ఇది భారత్ గ్యాస్‌కి సంబంధించిన ఈకేవైసీ. ఇప్పుడు చివరగా మనకు ఇండియన్ గ్యాస్‌కి సంబంధించిన ఈకేవైసీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇది మొబైల్‌లో మాత్రమే మీరైతే చేసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు హెచ్‌పీ గ్యాస్‌కి కావచ్చు, భారత్ గ్యాస్‌కి కావచ్చు ఏదైనా సరే ఈ యొక్క రెండిటికి సంబంధించి తప్పనిసరిగా మనకు ఓటీపీ ద్వారా మాత్రమే ఇక్కడ ఈకేవైసీ అనేది మీరైతే చేసుకోవడం జరిగేది. అయితే ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీరు ఫోటో అనేది తీసి అంటే ఈ విధంగా ఫోటో అనేది తీసి మీరు అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్‌డీ అనే ఒక యాప్‌ను మీరైతే డౌన్‌లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మాత్రమే మీకు ఈకేవైసీ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి ఇండియన్ ఆయిల్ 1 అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యొక్క యాప్‌ను మీరైతే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ అనేది చేసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా మీరు ఇండియన్ గ్యాస్‌కి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్‌కి సంబంధించిన యాప్ అనేది కావాలి. అలాగే ఆధార్ అథెంటికేషన్‌కి సంబంధించిన ఫేస్ ఆర్‌డీ అనే ఈ యొక్క 2 యాప్స్ మీకైతే కావాల్సి ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ అనేది చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇండియన్ గ్యాస్‌కి సంబంధించిన అంటే ఇండియన్ ఆయిల్ 1కి సంబంధించిన యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ గనుక ఉన్నా లేకపోయినా ఇక్కడ న్యూ కనెక్షన్ ఉంది కదా! ఈ యొక్క న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ లేదా సైన్ అప్ అనేది వస్తుంది. ఈ యొక్క సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవి ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. ఒకవేళ లేకపోయినట్లయితే డైరెక్ట్ గా లాగిన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ లేదా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అనేది అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అకౌంట్ లోకి నేనైతే లాగిన్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ టాప్ సైడ్ మనకు 3 లైన్స్ ఉన్నాయి కదా! ఈ యొక్క 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన పేరు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్లు అయితే వచ్చాయి. ఇక్కడ ఎల్‌పీజీ అని ఉంది కదా! ఈ యొక్క ఎల్‌పీజీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్‌పీజీ అని ఉంది కదా! ఈ యొక్క ఎల్‌పీజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు 2 రకాల సిలిండర్లు అయితే వస్తాయి. ఒకటి డొమెస్టిక్ కనెక్షన్, రెండోది కమర్షియల్ కనెక్షన్. డొమెస్టిక్ కనెక్షన్ అంటే మనకు ఇంట్లో వాడుకునే ఎరుపు కలర్ లో ఉండే సిలిండరు. అలాగే కమర్షియల్ కనెక్షన్ అంటే మనకు బయట రెస్టారెంట్‌లో లేదా షాపుల్లో వాడుకునే బ్లూ కలర్ సిలిండర్ వస్తుంది. మనకు ఇళ్లలో వాడుకునే డొమెస్టిక్ కనెక్షన్ అంటే రెడ్ కలర్ సిలిండరే కాబట్టి వ్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఎటువంటి ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేయొద్దు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క ఆధార్ కేవైసీ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ యొక్క ఆప్షన్ మీరైతే సెలెక్ట్ అనేది చేసుకొని చివర్లో చూసుకున్నట్లయితే ఫేస్ స్కాన్ ఉంది. ఈ యొక్క ఫేస్ స్కాన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవడానికన్నా ముందుకు నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఆధార్ ఫేస్ ఆర్‌డీ అనే ఒక యాప్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫేస్ స్కాన్ మీద క్లిక్ చేసిన వెంటనే
ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ యొక్క యాప్‌ని వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఫోటో అనేది తీసి మీరు అప్‌లోడ్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తనేది అవుతుంది. ఈ విధంగా మీరు తప్పనిసరిగా అన్ని గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి ఈకేవైసీ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేశాను. ఎవరికైతే ఈ యొక్క రూ. 500కి గ్యాస్ సిలిండర్ అనేది మీకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మీకు రావాలంటుందో అది తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఈకేవైసీ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది నాకు తెలీదు అనుకున్న వారు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న లేదా మీకు సంబంధించి ఏదైతే గ్యాస్ డెలివరీకి సంబంధించిన వారు వస్తారో వారి దగ్గర కూడా మీరు ఈకేవైసీ అనేది మీరైతే చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ అలాగే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ అలాగే గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన పాస్‌బుక్‌లో అందరికి సంబంధించిన పేర్లనేది ఒకరివే ఉండాల్సి ఉంటుంది. అంటే గ్యాస్ సిలిండర్ అనేది ఒకరి పేరు మీదే ఉండాలి. ఆ యొక్క గ్యాస్ సిలిండర్‌కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నంబరు ఒకరి పేరు మీదే ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రజాపాలనలో మీరు మహాలక్ష్మి స్కీమ్‌కి అప్లై అనేది చేసుకున్న పేర్లో కూడా ఒకరి పేరు మీదే ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీరు ఇంకా మన టాక్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.